ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా గత 20 సంవత్సరాలుగా ప్రైవేట్ రంగంలో స్థానికులకి 70% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తేవాలని చెప్పేసి మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఇదే అంశాన్ని తీసుకొని ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ అంశాన్ని పక్కన పడేయడం ద్వారా కార్మికులకి అన్యాయం చేసిందని భావించాలి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ప్రైవేట్ రంగంలో 70% రిజర్వేషన్ తీసుకొస్తూ చట్టం తెస్తామని చెప్పేసి వారు మాట ఇచ్చినట్టుగానే వారి మేనిఫెస్టోలో పెట్టుకోవడం, ప్రియాంక గాంధీ గారి చేత యూత్ డిక్లరేషన్ లో కూడా ఈ అంశాన్ని పొందుపరచడం ఇవన్నీ చక్కాచక్క జరిగిపోయినాయి. ప్రభుత్వం వచ్చి 1 year అయిన సందర్భంగా మేము ప్రభుత్వ పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఒక చట్ట రూపం తేవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని కలిసి వారికి వినతి పత్రం కూడా ఇచ్చినాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానికులకు 70% రిజర్వేషన్ కల్పించే చట్టం ప్రవేశపెట్టాలని కోరినాం. మిగతా అన్ని మంత్రులను కూడా కలిసి వారి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని గుర్తు చేస్తాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే చట్టం తేవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా వారు తీసుకొస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. దీని ద్వారా లక్షలాదిగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల పరిష్కారం అవుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మరొక్కసారి ఈ పీపుల్ మీడియా సంస్థ ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలందరినీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ బిల్లుని ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.